ఈ కాలంలో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా బ్యాంకుకు వెళ్లాల్సిందే. బ్యాంకుతో పనిలేని వ్యక్తులు అత్యంత స్వల్ప సంఖ్యలో కనిపిస్తారు. డబ్బులు డిపాజిట్ చేయడానికి లేదా డబ్బులు విత్డ్రా చేసుకోవడానికి, కొత్త అకౌంట్ ఓపెన్ చేయడానికి, ఫిక్స్డ్ డిపాజిట్ చేయడానికి, డీడీ తీయడానికి, పెన్షన్ తీసుకోవడానికి, లోన్ కోసం, అలాగే చెక్కు మార్పిళ్ల కోసం, ఇలా అనేక రకాల పనుల కోసం మెజారిటీ ప్రజలైతే బ్యాంకు గడప ఖచ్చితంగా తొక్కాల్సిందే. తాజాగా బ్యాంకు పనిచేసే సమయాల్లో మార్పులు చేశారు. ఈ కొత్త టైమింగ్స్ జనవరి 1వ తేదీ నుంచే అమలు కానున్నాయి. కాబట్టి కస్టమర్లు ముందుగానే బ్యాంకు సమయాలను తెలుసుకుంటే మంచిది, లేదంటే ఇబ్బంది పడతారు. ఇక ఆ బ్యాంకు సమయాల గురించి, ఆ మార్పు చేర్పుల గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. సాధారణంగా ఒక్కో ప్రాంతంలో బ్యాంకులు ఒక్కో టైంలో పనిచేస్తుంటాయి. కొన్ని ఉదయం 10:30కు ప్రారంభమైతే మరికొన్ని 11 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో పని వేళలు తెలియక కస్టమర్లు, ఖాతాదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దీనికి చెక్ పెట్టడానికి మధ్యప్రదేశ్లోని బ్యాంకర్ల కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాదిలో జనవరి నుంచి అన్ని జాతీయ బ్యాంకుల పనివేళను ప్రామాణికంగా మార్చాలని నిర్ణయించింది. ఈ మార్పులు 2025 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయి. రాష్ట్రంలోని జాతీయ బ్యాంకులన్నీ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఒకే టైంలో పనిచేస్తాయి. అన్ని బ్యాంకులు ఇలా ఒకే సమయంలో పనిచేయడం వల్ల ఇంటర్ బ్యాంకింగ్ లావాదేవీలు కూడా సమన్వయంగా జరుగుతాయి. అందుకే బ్యాంకర్ల కమిటీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ ఎస్ఎల్బిసి సమావేశాల్లో ఈ నిర్ణయాన్ని ఆమోదించారు. బ్యాంకింగ్ సేవలను క్రమబద్ధీకరించడంలో ఈ చర్య సహాయపడుతుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ నిర్ణయం వల్ల ఇకపై ఖాతాదారులు వివిధ బ్యాంకు షెడ్యూళ్ల ప్రకారం ప్రణాళిక లేకుండా ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఏ బ్యాంకుకైనా వెళ్ళొచ్చు. వినియోగదారులు ఎక్కువసేపు వేచి చూడాల్సిన అవసరం కూడా ఉండదు. దీనివల్ల ఉద్యోగులకు కూడా మేలు జరుగుతుంది, ఎందుకంటే ఇది ఆఫీస్ షిఫ్ట్ల మెరుగైన ప్రణాళికలో సహాయపడుతుంది. మధ్యప్రదేశ్ తీసుకున్న ఈ చర్యను దేశంలోని ఇతర రాష్ట్రాల్లో కూడా అనుసరించవచ్చు. అంతేకాదు బ్యాంకులకు కేవలం 5 రోజుల పని దినాలు కూడా త్వరలో అవుతాయని, జనవరి తర్వాత దీనిపై స్పష్టత వస్తుందని వినిపిస్తున్నాయి. జనవరి తర్వాత దీనిపై ఒక స్పష్టత వస్తుందని సమాచారం. ప్రస్తుతం ప్రతి 2, 4 శనివారం, అన్ని ఆదివారాల్లో బ్యాంకులు బంద్ ఉంటాయి. ఎప్పటి నుంచో బ్యాంకర్స్ అసోసియేషన్ 5 రోజుల పని దినాలకు అర్జీ పెట్టుకున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని అధికారికంగా అప్రూవ్ చేయాల్సి ఉంది. బ్యాంకు సెలవులు కొన్ని స్థానిక పండుగలు అలాగే ప్రత్యేక దినాల సందర్భంగా ఉంటాయి. మరికొన్ని అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం సెలవులు ఉంటాయి.